అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. సో మొత్తానికి జార్ఖండ్ సీఎం గా మళ్ళీ హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసిండు. అయితే హేమంత్ సోరెన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం జైలుకు పంపించింది. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ అంశం ఇట్లా ఉంటే ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మళ్ళీ ఆడ దుకాణం కొలాయించిండు. ఏడా ఫామ్ హౌస్లో ఏం లేదు, ఇక బతిలాట కార్యక్రమం ఒకటే. అందరినీ ఎటు పోవద్దు, దయచేసి ఉండండి, నన్ను విడిచి వెళ్ళకూడదు, నేను మళ్ళీ మనమే వస్తాం, ఇంక ఇవే డైలాగులు, ఇవే కథ. సరే, కేసీఆర్ను ఆడ కలుస్తురు, వచ్చిన పార్టీలు మారుతూనే ఉన్నారు. కేశవరావు గారు కూడా నిన్ననే పార్టీ మారిండు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఇదివరకే గద్వాల విజయలక్ష్మి గారు ఆయన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.